ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. క్రమశిక్షణ జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకి ఏకైక మార్గమని, వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన హెచ్ఐవి అండ్ ఎస్టీఐ అవగాహనలో భాగంగా మీకు తెలుసా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ జి సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ మహమ్మారి భూతం అనే భయం పోగొట్టి ప్రజల్లో ధైర్యం కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపు 86% తగ్గించడం జరిగిందని తెలియజేశారు. నేటి మీకు తెలుసా క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా వ్యాప్తిస్తుంది, నివారణ మార్గాలు, వ్యాధి పరీక్షలు నిర్వహించుకోవటం, వైద్య సేవలు పొందటం, కాండోమ్ వాడటం, వ్యాధి నివారణపై చర్చాగోష్ఠులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండటం, టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సహకారం పొందటం, వైరల్ లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవటం అభినందనీయమని అన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యంగా ప్రజలు క్రమశిక్షణ జీవితాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చెడు వ్యసనాలు, విచ్చలవిడి శృంగారానికి పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమైన మార్గమని జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. ఈ రోజు నాటికి తగ్గింది అనడంలో ఎటువంటి అనుమానము లేదు. దానికి ప్రధానమైన కారణం అవగాహన కల్పించడమే. ఎయిడ్స్ అంటే ఒక భూతంలాగా, ఎయిడ్స్ వచ్చిన వారిని వివక్షతో చూస్తూ, అవగాహన లోపం వల్ల భయపడిన రోజుల నుంచి అవగాహన పెంచుకుంటూ తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంచుకుంటూ ఆ వ్యాప్తికి తగ్గించడం కోసం ఏపీ శాక్స్ వారు కానీ నాకో ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. ఇంతకుముందు మనందరికీ తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే ఒక ఫేమస్ ట్యాగ్ లైన్తో మనం ఈ ప్రచారాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది చాలా ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ముందుగా ఎయిడ్స్ అనేది ఇప్పటికీ కూడా, ఈ రోజున కూడా ఒక క్యూర్ లేని జబ్బు అనే విషయం మనందరికీ తెలుసు. కేవలం నివారణ, నియంత్రణ మాత్రమే ఈ రోజునకు కూడా మన ముందుండే సమాధానాలు. దానికోసమే అందులో భాగంగానే ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ మనందరం అలవర్చుకోవడం కోసం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి. స్పెషలీ చిన్న వయసులో ఉండేవాళ్ళు, అడాలసెంట్స్లో ఉండేవాళ్ళు, చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యేవాళ్ళు, అంటే ఒక ఇంప్రెషనబుల్ మైండ్ ఉండే ఏజ్లో ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యాప్తి అనేది అక్కడి నుంచే ఎక్కువగా ఉంటుంది. అందుకనే పిల్లలకి, స్పెషలీ అడాలసెంట్స్ నుంచి కూడా ఈ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్, నాట్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, డ్రగ్ అబ్యూస్కి వాడే నీడిల్స్ కానీ ఇలాంటివన్నిటి మీద కూడా జాగ్రత్త, అంటే ఒక పర్సనల్ హైజీన్కి సంబంధించిన విషయాన్ని పర్సనల్ లెవెల్లో